నందిపేట రైతులందరికీ నమస్కారం. నందిపేటకు సంబంధించి 20,000 ఎకరాలు ఉంటే ఈ రోజు వరకు ఇప్పటి 10:30 వరకు 18,000 రైతులు 18,000 బస్తాలు తీసుకున్నారు. 20,000 ఎకరాలు అంటే ఎకరానికి ఒక బస్తా 95% పైన ఇచ్చింది. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా రెండో బస్తా ఉంది, మూడో బస్తా కూడా అడుగుతున్నాం. ఖచ్చితంగా మూడో బస్తా కూడా వస్తుంది. మూడో తీసుకుంటే సరిపోతుంది. ఎంతకైనా ఎక్కువ అయితే మాత్రం రైతులు పెద్ద మొత్తం నష్టపోతారు. ఎందుకంటే ఈ యాప్ తీయడం మాట అనడానికి బాగుంటుంది, కానీ యాప్ తీసేసి ఒక్కసారి సన్నకారు రైతులకు ఎక్కడ దొరకదు. బడాబాబులు పైసలు తీసుకుపోయి 2 లాఖ 3 లాఖ పెట్టుకుంటారు. మామూలులకు దొరకాలంటే ఎక్కడ ఇప్పుడు ఏ రైతు రాని మనకి ఒక 4 రోజులు కష్టమవుతుంది. ఇలా బుక్ చేసి తీసుకుంటూ లేరు. అందరు రైతులకు వస్తారు. రెండో బత్తా కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి విజయవాడ దగ్గర ఒక ఊరుండే, ఊరు పేరు నిమ్మకూరు దగ్గర దేశంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి మొత్తం దొండకాయ అక్కడి నుంచే సప్లై అవుతుంది. ఒక ఎకరానికి 5 సంచులు వేసేవారు, 15 సంచుల దాకా పోయి లాస్ట్కి వస్తే క్రాప్ రాకుండా దొండ తీసేసి ఏ పంట కూడా వస్తలేదు. వాళ్ళకు క్యాన్సర్ పేషెంట్ లెక్క భూమి మొత్తం ఉన్న సారం అంతా గుంజేసి పంట బట్టికుంటారు కావాలంటే. ఇంకా ఎందుకంటే రైతులు రసాయనిక సైడ్ కాకుండా ఆర్గానిక్ సైడ్ వస్తే మాత్రం 3 ఎకరం కంటే దేశంలో అత్యధికంగా వినియోగిస్తున్నాం అన్నమాట. కాకుండా నిజామాబాద్ రైతాంగం ఖచ్చితంగా కొద్దిగా 3 బస్తాలు మస్తు అంతకని ఎక్కువ వాడితే రైతులకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని రకాల ఇందాక చెప్పినట్టు పైసలు వేస్తున్నారు. మీకు ఏది కావాలన్నా చేస్తారు. నేను ఏదైతే ధర్నా చేసిందో దానికి కాకుండా మేము అన్ని విధాల రైతులకు కాంగ్రెస్ గవర్నమెంట్ సహకరిస్తుందని ఆశిస్తున్నాను. నందిపేట మండల ప్రజలందరికీ నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికి కూడా నమస్తే. ముఖ్యంగా ఉమ్మడి నందిపేట మండల రైతులందరికీ కూడా, రైతు సోదరులందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయన గారి తరఫున ప్రత్యేకంగా వారికి నమస్తే తెలుపుతూ, నిన్న జరిగినటువంటి నందిపేట మండల కేంద్రంలో జరిగినటువంటి ఏదైతే నిన్న దాన్ని ఏమంటారు రైతులకు సంబంధించినటువంటి యూరియా బస్తాలు యాప్ ద్వారా మనకు ఇస్తున్నారు. యాప్ను తీసేయాలని చెప్పేసి ఈ రైతులు ఇచ్చిన పిలుపులకు అక్కడ నిన్న ధర్నా చేయడం జరిగింది. మొన్న ఏదైతే రైతులు మనకు అక్కడ వాస్తవానికి రైతులు పిలిపించారు. ఏమని పిలిపించారు అంటే, ఈ యాప్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. యాప్ చిన్న ఫోన్లు ఉన్నాయి, అదేవిధంగా కొందరికి భూములు, మాకు సాదా పరిణామాల భూములు ఉన్నాయి, మాకు పట్టాలు లేవు, మాకు ఇబ్బంది అవుతుంది. ఈ యొక్క ఇబ్బందిని మాకు అధిగమించాలని చెప్పేసి మామూలుగా సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టు అది. ఎందుకంటే యావత్ మన భారతదేశంలో మీ అందరికీ తెలుసు, భారతదేశంలో ఆర్మూర్ ప్రాంత రైతులు పంజాబ్ రాష్ట్రంతో పోటీపడి మన ఆర్మూర్ ప్రాంత రైతులు మాత్రమే మనం ఇవాళ పైచేయి సాధిస్తున్న పంటలు దిగుబడి రావడంలో అని చెప్పేసి మీ అందరు కూడా చెప్తూ, ఏదైతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ పోస్టుని, ఆ పెట్టిన పోస్టుని మన రైతు సోదరులందరూ కూడా వాస్తవానికి మనకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో వారందరూ అక్కడికి వస్తున్న సందర్భంలో వారందరికీ కూడా ఒకటే నిర్ణయించుకున్నారు. ఏమనంటే, వాస్తవానికి ఈ యాప్ ద్వారా నాకైతే రైతు బస్తాలు కరెక్ట్ అందుతున్నాయి అని చెప్పేసి చాలామంది కూడా మార్నింగ్ వరకు కూడా చాలామంది కూడా ఈ ప్రభుత్వ పరిపాలన బాగానే ఉందని చెప్పేసి రాలేకపోయారు. కానీ అక్కడికి వచ్చిన వ్యక్తులు మీరు ఒక్కసారి గమనించండి. మీ అందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా పత్రికా మిత్రులకు కూడా తెలుసు, అక్కడికి విచ్చేసినటువంటి మొత్తం రైతులంతా ఎవరంటే బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మాత్రం అక్కడికి విచ్చేసిందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అక్కడికి విచ్చేసి వారు మాట్లాడిన మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. ఒక్కసారి మీరు గమనించుర్రి. వాస్తవానికి అక్కడ మీరు రైతు యాప్ గురించి, యూరియా యాప్ గురించి విచ్చేసారు, కానీ మీరు మా కాంగ్రెస్ పార్టీ, మా రేవంత్ రెడ్డి గారు మా ప్రజాపాలన పైన మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఒక్కసారి గమనించాలా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేము 6 గ్యారెంటీలు హామీ ఇచ్చామో అవి తూచా తప్పకుండా అవన్నీ కూడా నెరవేరుస్తూ మేమందరం కూడా వస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా నిరుపేదలకు ఎంతోమందికి కూడా న్యాయం చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రప్రథమ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు ఒకసారి గమనించండి. మేమేం చెప్పాం, ఇందిరా మిల్లు కట్టిస్తా అని చెప్పినాం, ఇందిరా మిల్లు నిర్మిస్తున్నాం. అదేవిధంగా ఉచిత బస్సు ఇస్తా అని చెప్పినాం, ఉచిత బస్సు ఇస్తున్నాం. 500కే గ్యాస్ సిలిండర్ బుడ్ ఇస్తా అని చెప్పినాం, 500కే గ్యాస్ సిలిండర్ బుడ్ ఇస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, అంతేకాకుండా గ్రామానికి సంబంధించినటువంటి
ప్రతి కార్యక్రమంలో అభివృద్ధి ఫలాలు, అదేవిధంగా ముఖ్యంగా మహిళలకైతే మా రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేస్తూ వారికి వారు ఇలా మహిళలందరినీ కూడా 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారు మొన్ననే మన నందిపేట మండల కేంద్రానికి మహిళా సంఘాలకు బస్సు ఇవ్వడం జరిగింది. ఇంతేగాక మా ప్రజాపాలన పైన వ్యతిరేకించడం జరిగింది. నిన్న ప్రజాపాలనలో ప్రజలంతా క్షేమంగా, ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంత ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. కానీ గత 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఎన్నో దౌర్జన్యాలు, రైతుల భూములు కబ్జాలు, అదేవిధంగా ఎటువంటి పనులు పట్టించుకోకపోగా నిన్న నందిపేట మండల కేంద్రానికి వచ్చి మీరు ధర్నా చేయడం సిగ్గు చేయడం అని చెప్పేసి చెప్తా ఉన్నా. ముఖ్యంగా మీకు ఒకటి చెప్తా ఉన్నా, నందిపేట మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఇక్కడ రైతుల భూములు కబ్జా చేస్తే కూడా మీరు ఆనాడు స్పందించలేదు. కానీ ఈనాడు వచ్చి మీరు రైతుల పక్షాన పోరాడుతుంది మా పార్టీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వారు బీజేపీ పార్టీ వారు అయ్యుండి ఒక్కరోజు కూడా ప్రజల గురించి, ప్రజల అవసరాల గురించి కానీ, మన నందిపేట మండల అభివృద్ధి గురించి కానీ పట్టించుకొని వ్యక్తులు, అటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. ప్రజలారా మీరు అందరూ గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఎటువంటి పనులు చేయని వ్యక్తులు వచ్చి ఇవాళ ఏదైతే మనకు చిన్న ప్రాబ్లం ఉన్నదో ఆ ప్రాబ్లంని పట్టుకొని వారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని మీరు అందరూ నందిపేట మండల ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి చెప్తున్నా. ఎందుకంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి మనిషికి ఆపద ఉన్న అండగా ఉంటుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఇల్లు లేని వాళ్ళకు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది. ఎన్నో పథకాలు ఇస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా మనము పెన్షన్లు, ఆసరా పెన్షన్లు కానీ మిగతా వారికి కూడా అందరికీ కూడా ఇచ్చే ఆలోచనలో మేము ఉన్నామని చెప్తూ ముఖ్యంగా రైతు సోదరులారు ఒక్కసారి ఆలోచించండి. ఏదైతే గత ప్రభుత్వంలో వారు రైతులకు చేసింది కేవలం ఒకటి అది రైతు బంధు ఇచ్చిర్రు తప్పితే ఏ పని కూడా వాళ్ళు చేయలేదని చెప్పేసి మీకు అందరు కూడా చెప్తా ఉన్నాను. ఎందుకు అనంటే రైతు బంధు ఇచ్చిర్రు, మిగతా ఏ పని కూడా చేయలే. ఒక్కదానికి కూడా ఒక సబ్సిడీ రూపంలో వ్యవసాయ పనిముట్లు ఇవ్వలేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తూ 2 లక్షల రుణమాఫీ చేసి, అదేవిధంగా పంట ధరలు ఇచ్చిన ధరలను పెంచి, ముఖ్యంగా ఏదైతే మనకు రైతులకు అవసరం పడే డ్రిప్ ఇరిగేషన్ కానీ, మిగతా రైతులకు సంబంధించిన పనిముట్లను కానీ సబ్సిడీ రూపంలో కూడా అన్నీ అందజేస్తుందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతులు ఒక్కసారి ఆలోచించాలా. గతంలో వారు ధరణిని తీసుకొచ్చి పేద రైతులకు కానీ, అదేవిధంగా ఎంతోమందికి కానీ మనకు పట్టా పాస్బుక్లు ఇస్తారని అనుకున్నాం. కానీ ఉన్న కబ్జా కాలాన్ని తీసేసి ఎంతోమంది మన నిరుపేదలు 1-2 ఎకరాలు కష్టపడి కొనుక్కున్న వాళ్ళందరి భూములు కూడా ఈరోజు ఆన్లైన్లో కనిపించకుండా చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మీరు ఒకసారి గమనించాలా. మేము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతిని తీసుకొచ్చాం. ఖచ్చితంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. మాకు రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వినయన్న గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, మహేష్ అన్న గారు కానీ వీరందరినీ కలిసికట్టుగా మేమందరం పోయి ఖచ్చితంగా నందిపేట మండల కేంద్రంలో చాలామందికి కూడా సాదా బైనామాల రూపంలో ఒక 8,900 మంది ఖాతాలకు వారికి పాస్బుక్లు లేవు. ఖచ్చితంగా వారందరికీ కూడా పాస్బుక్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకొని, ఏదైతే మీకు యూరియా సమస్య ఇప్పుడు చాలా ఉంది దానికి కూడా పరిష్కారం వెతికే విధంగా మేమందరం కూడా 100% పాస్బుక్ లేని వారికి వీళ్ళకు ఎలా ఇప్పించాలో మేమందరం కూడా ఇక్కడ ఉన్న పెద్దలం కానీ మా వినయన్న గారితో మాట్లాడి ఎకరానికి 100% 2 బస్తాలే కాదు, మాకు ఇప్పుడే మంత్రి గారు వీసీలో చెప్పారు 3 బస్తాలు ఇచ్చే ప్రయత్నం 100% చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించాలా. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ రైతులు ఎంత మేధావులో మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైతే ఈ యాప్ ప్రారంభించారో, యాప్ ప్రారంభించిన 10 రోజులకే 3 లక్షల మంది నిజామాబాద్ జిల్లాలో రైతులు ఉంటే సుమారుగా 1,50,000 మంది ఈ యాప్ ద్వారా యూరియా తీసుకొని గోదాముల్లో నిల్వ చేసుకున్నారని చెప్పేసి కూడా మీరందరూ కూడా గమనించాలా. ఈ యాప్ చాలా మంది కూడా రైతులు అనుకుంటున్నారు ఈ యాప్ ఎందుకు పెట్టిర్రు, ఈ యాప్ ద్వారా అసలు రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవానికి చిన్న రైతులు కానీ, పట్టా పాస్బుక్ లేని రైతులు కానీ చాలామంది చిన్నగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ యాప్ పెట్టడం ద్వారా ఏదైతే నిజమైన రైతున్నాడో, పట్టా పాస్బుక్ ఉన్న రైతున్నాడో వాళ్ళు క్యూలో నిలబడకుండా వాళ్ళు ఈజీగా వారికి రైతుకే చేరే విధంగా, ఈ యూరియా రైతుకు చేరే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి పెట్టింది. కావున ఈ భారతదేశంలో ఇవాళ బీజేపీ నాయకులు ధర్నా చేస్తారు. కానీ ఇవాళ మనం తెలంగాణలో పెట్టిన యాప్ని మొత్తం భారతదేశంలో పెట్టి ఈ యొక్క యూరియాని పరిశ్రమలకు అక్రమంగా
తరలించకుండా రైతుకే వెళ్ళే విధంగా పెట్టాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పేసి కూడా మీరందరూ కూడా గమనించాలా. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన యొక్క యాప్ను చూసి వీళ్ళు పర్ఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో యూరియాని వాడుతున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నారని చెప్పేసి కూడా రైతు సోదరులు గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా నందిపేట మండలంలోని రైతులకు వాస్తవానికి పిఓటి సమస్య, వారందరూ సాదా బైనామాలు ఉండి బుక్కు లేని వారు ఉన్నారు. కావున ఖచ్చితంగా మీ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాం. మా వినయన గారి మహేష్ అన్న కానీ సూర్యరెడ్డి సార్ని కానీ వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా 100% మేము రైతులకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు ఒక్కసారి గమనించండి, నిన్న జరిగినటువంటి రైతు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గారు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ ఉన్నారు. కానీ రైతుల సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ ఎన్నో ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ అంటే గతంలో ఏదైనా సమస్య ఉంటే గెలిచినటువంటి ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కానీ అరవింద్ గారు కానీ ఒక్కసారి కూడా ప్రజల గురించి మాట్లాడి ప్రజల కోసం రానటువంటి వ్యక్తులు బీజేపీ నాయకులు అని చెప్పేసి కూడా మీరందరూ కూడా గమనించాలని చెప్పి చెప్తున్నా. 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి ఏదో మనకు మాయ మాటలు చెప్పి జై శ్రీరామ్ అని చెప్పి ఓట్లు వేయించుకుంటారు. కానీ వాళ్ళు ఎటువంటి మనకు అభివృద్ధి పనులలో పాల్గొన్నారు, మనకు సమస్యలు ఉంటే పాల్గొన్నారని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా రానున్న రోజుల్లో అయినా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆర్మూరు నియోజకవర్గంలో ఏ పని ఉన్నా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిలవగానే వచ్చే వ్యక్తి, వెంటనే కూడా మన సమస్యలను తీర్చే వ్యక్తి. కావున మీరు అందరూ కూడా గమనించాలా. మనము ఎప్పటికైనా కానీ మనకు అండగా ఉండే వ్యక్తుల్ని, మనతోటి మన సమస్యలను తీర్చే వ్యక్తుల్ని మనం ఎప్పుడు కూడా మనం ఎన్నుకోవాలని చెప్పి చెప్తూ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మన సమస్యల పట్ల వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడి మన సమస్యల గురించి ఆలోచించిన వాళ్ళు కారని చెప్పి చెప్తున్నా. రైతు సోదరులారా సంయమనం పాటించండి. ఇప్పుడు మా పెద్దలు చెప్పారు, వాస్తవానికి కూడా రైతు యాప్ మన నందిపేట మండల కేంద్రంలోనే, ఉమ్మడి నందిపేట మండలం కాదు, నందిపేట మండలంలోనే 19,000 మంది యూరియా బస్తాలు ఇప్పటికి తీసుకోవడం జరిగింది. అందరికి కూడా పట్టాభాస్తులు ఉన్న వారందరికీ కూడా ఎకరానా 3 బ్యాగులు ఖచ్చితంగా వస్తాయి. దయచేసి మీరంతా కూడా సంయమనం పాటించి, ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది, నాట్లు వస్తాయి. నాట్లు రాకముందే మనకు యూరియా వచ్చింది. ప్రతి గోడంలో కూడా యూరియా అందుబాటులో ఉంది. ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నా ఇక్కడ మా నాయకులకు కానీ మా వినయన గారు కానీ మీకు అండగా ఉంటారు. డొంకేశ్వర్లో అయితే ప్రతి గోడం మీరు చూడండి, ప్రతి గోడం కూడా డొంకేశ్వర్లో యూరియా బస్తాలతో నిండుగా ఉంది. అదేవిధంగా బీజేపీ నాయకులు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. పక్కన మహారాష్ట్రలో కానీ ఇటు ఛత్తీస్గఢ్లో కానీ అక్కడ యూరియానే లేదు. మీరు అది గమనించాలని చెప్పి చెప్తూ, మేము మా కాంగ్రెస్ పార్టీ కానీ మా రేవంత్ అన్న ప్రభుత్వం కానీ ప్రజల శ్రేయస్సు, రైతుల అభివృద్ధి, మన తెలంగాణ అభివృద్ధిని కోరే ప్రభుత్వం అని చెప్పి చెప్తూ, రైతులారా ఒక్కసారి సంయమనం పాటించి మేము మీకు అండగా ఉంటాం, ఖచ్చితంగా మీరు ఆలోచించాలని చెప్పి చెప్తూ ఈ యొక్క విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి మా పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ కూడా నమస్తే తెలుపుతూ జై జవాన్ జై కిసాన్. రైతులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మరి రైతు శ్రేయస్సుకే పాటుపడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరి రైతులకు, సన్నకారు రైతులకు మరి యూరియా దొరకక ఇబ్బంది పడుతున్న సందర్భంలో యాప్ ద్వారా ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి సంచి దొరకాలనే ఉద్దేశంతో యూరియా ఇబ్బంది లేకుండా మా జిల్లా మంత్రివర్యులైన సుదర్శన్ రెడ్డి గారు ఈ జిల్లాకు ఎంత సరిపడా యూరియా, ఎన్ని ఎకరాలకు ఎంత యూరియాలో ఇవాళ గోదాంలలో డంప్ చేసి సిద్ధంగా ఉన్నది. దాన్ని రైతులు మీరు గమనించాలా. మరి దాన్ని ఏదో ప్రతిపక్షాలు రాతాంతం చేసి మీకు యూరియా ఇస్తలేరు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ధర్నా చేసిన ప్రతిపక్షాలు నిన్న ధర్నా చేసినాయి. మరి ధర్నా చేసినప్పుడు రైతులు అందులో పాల్గొనలే. ఎందుకు పాల్గొనలే? ఈరోజు మన మండలంలో దాదాపుగా 19,000 బ్యాగులు రైతులు బుక్ చేసుకొని వారి ఇళ్లలో తీసుకుపోయి పెట్టుకున్నారు. ఈరోజు అంటే దాదాపు మన మండలంలో 22,000 ఎకరాలు సాగు అవుతుంటే వరి, దానికి 19,000 బ్యాగులు రైతుల ఇళ్లలో ఉన్నాయి. మరి ఇంకా ఈ 2-3 రోజులలోనే మరి వాళ్ళందరూ కూడా సొసైటీలలో అందుబాటులో ఉన్నది. యాప్ ద్వారా వారందరూ కూడా బుక్ చేసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళకేదో సందర్భం దొరకగా
మరి రైతులు ఏ విధంగా మా దిక్కు తిప్పుకోవాలనే ఉద్దేశంతో వారు నిన్న ధర్నా చేస్తే అలా రైతులు ఎవరు పాల్గొనలే, కార్యకర్తలు వాళ్ళ మట్టుకే పాల్గొని మేము ధర్నా చేసామని చెప్పుకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాం, మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి రైతులకు ఆ రోజు కొనుగోలు కేంద్రాల ద్వారా మరి ఆ రోజు ఈరోజు వడ్లు పెడితే 15 రోజుల దాకా కూడా డబ్బులు వల్లే అన్నాడు. మరి ఈరోజు మేము కొనుగోలు కేంద్రాలు చేసిన 24 గంటల్లోనే మరి రైతుల అకౌంట్లో డబ్బులు వేసినాం. మరి రైతుకు సరిపడా యూరియా ఇస్తూ ఉన్నాం. మరి మీరు ఆ రోజు ఎందుకు చేయలేదు? ఆ రోజు యూరియా కావాలంటే యాప్ లేకపోతే సామాన్య రైతులకు అందుబాటు లేక పెద్ద రైతులే వేసుకపోయి ఇళ్లలో పెట్టుకుంటారు, దొరకకుండా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు యాప్ పెట్టడం జరిగింది. మరి దాంట్లో కొంతమందికి ఏదైతే భూములు పట్టాలైన వాళ్ళకి ఏదైతే ఇబ్బంది అవుతా ఉన్నదో దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. మరి ఆ వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద కూడా ఆలోచిస్తున్నది. రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈరోజు వాళ్ళు కూడా ధర్నా చేస్తూ ఉన్నారు, దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2014 మేము కేంద్ర ప్రభుత్వం అధికారంపై బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఒక 2020 బ్యాగు 900 ఉండే అన్నాడు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? 2150 2020 ఒక బ్యాగు దొరుకుతాం రైతుకు. మరి మీరు ఎంత 100% కానీ ఎక్క రేట్లు పెంచి ఇలా రైతుని నడ్డి విరుస్తున్నది మీరు, వడ్లు కొనకపోయేది మీరు, మందు సంతులు సప్లై అయిపోయేది మీరు. మళ్ళీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే అధికారంలో ఉన్నదో వాళ్ళందరికీ డిఏపి సప్లై చేస్తూ ఉన్నది. మరి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని చెప్పి మరి ఇక్కడ డిఏపి అనే ఫర్టిలైజరు మన రాష్ట్రానికి రాకుండా చేశారు. మరి అక్కడ వాళ్ళ పాలన ఉన్నటువంటి రాష్ట్రాలలో 1300 డిఏపి రేటు పెంచలే. దాన్ని మీరు రైతులు గమనించాలి. 1350కి ఈరోజు డిఏపి బ్యాగ్ ఉన్నది. మరి మన రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని చెప్పేసి మనకు డిఏపి ఇవ్వకుండా మరి అది ఏదైతే సబ్సిడీ వాళ్ళ పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాలకు రేటు పెంచకుండా ఆ డిఏపిని వాళ్ళకు సప్లై చేస్తూ ఉన్నారు. అక్కడ డిఏపి వాడతారు కాబట్టి వాళ్ళకు రేటు పెంచలేదు. మనకు ఉన్నటువంటి 2020 నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ వాడతారనే ఉద్దేశంతో మనకు రేట్లు పెంచి ఇలా రైతు నడ్డి విరుస్తున్నది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. మరి వాళ్ళు కూడా ధర్నాలు చేస్తే ఏమైనా న్యాయమా? రైతులు ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు. మరి ఇన్ని వేస్తూ మళ్ళీ మా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడున్నటువంటి లక్షల కోట్ల అప్పులు చేసి ఆ అప్పులు కట్టలేని పరిస్థితిలో ఈరోజు నెలకి 7,500 కోట్లు వాళ్ళు చేసిన బాకీలు కట్టుకుంటూ ఇవన్నీ సబ్సిడీ పథకాలను కొనసాగిస్తున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆ రోజు ఇంత అప్పు చేసి ఉండకపోతే ఈరోజు మనం ఈ సంక్షేమ పథకాలన్నీ అందించేవాళ్ళం. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. నెలకు 18,000 కోట్లు మన ప్రభుత్వ ఆదాయం వస్తే 7,500 కోట్లు వాళ్ళు చేసిన అప్పుల కిందనే పోతా ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అన్ని ఇబ్బందులను తట్టుకొని ప్రజా సంక్షేమం కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ మరి రైతులకు కూడా ఎన్ని ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వడ్లు మేము కొనమని చెప్పినా మరి ఈరోజు వడ్లు రాష్ట్ర ప్రభుత్వమే కొని మరి రైతులకు డబ్బులు అకౌంట్లో వేసి 24 గంటల్లో వేసినటువంటి ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి మా నియోజకవర్గానికి వచ్చినట్టయితే మా ఇన్ఛార్జ్ అయినటువంటి వినయన్న గారు ఏదన్నా మేము చెప్పగానే వెంటనే స్పందిస్తూ మాకు ఎటువంటి ఇబ్బంది రాలే. కొనుగోలు కేంద్రాలలో అన్న లారీలు వస్తున్నటువంటి ఇమ్మీడియట్ లారీలు వచ్చినాయి. మరి ఏదన్నా మాకేమైనా ఇబ్బంది ఉంటే వారు సోర్సరెడ్డి గారి దృష్టికి కానీ మరి మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారి దృష్టికి తీసుకుపోయి మాకు రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఈరోజు వడ్లు కొనుగోలేదనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కొనుగోలు చేయలేదో మా నందిపేట మండలం ఉదాహరణ తీసుకొని మరి అందరికన్నా ముందు ఒక నెల రోజుల్లోనే అన్ని కొనుగోలు చేసి రైతుల అకౌంట్లో డబ్బులు పూర్తిగా 100% డబ్బులు వేసినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి వాళ్ళకి ఏం దొరకక వాళ్ళు వచ్చి ఏం ధర్నా చేస్తే పిలిచినా కూడా రైతులు రాలేదు. ఎందుకోసం రాలేదు? ప్రతి ఒక్కరి ఇంట్లో యూరియా ఉన్నది, ప్రతి ఒక్క అకౌంట్లో డబ్బులు పడ్డాయి. మరి ఇంకేం కావాలా రైతుకి? అదే ఉద్దేశంతో మరి వాళ్ళు ఇకనైనా అని గుర్తించి మరి రైతులు లేనిది ధర్నా ఎందుకు చేశారో వాళ్ళే అర్థం కావాలి. అర్థమై రాబోయే రోజుల్లో కూడా మంచి చేసే ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రైతులు కూడా ఆలోచించాలి. మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా జిల్లా అయినటువంటి పెద్దలు సోర్సిరెడ్డి గారు కానీ మహేష్ అన్న గారు కానీ జిల్లాకు ఎంత సరిపడా యూరియా ఉందో
అంత సరిపడా ఎన్ని ఎకరాలకు ఎంత ఎకరాన 3 బ్యాగులుగా 2 ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకో 3వ బ్యాగ్ కూడా యాడ్ చేసి ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 3 బ్యాగులు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. కొంతమంది రైతులు ఏం చేస్తూ ఉన్నారంటే ఎకరానికి 4-5 బ్యాగులు పోస్తూ ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే భూమి అనేది సారవంతమై తగ్గిపోయి మన రోగాల బారిన పడుతూ ఉన్నారు ప్రజలు. కాబట్టి మన రైతులు కూడా మనం గ్రహించి దాని భూసారాన్ని పెంచే విధంగా మనం ఈరోజు జీలుగ విత్తనాలు ప్రభుత్వం మన సొసైటీలలో పెడితే ఒక్క రైతు కూడా తీసుకుపోయి జీలుగ విత్తనాలు అలకలేదు. ఎందుకంటే ఆ బ్యాగులన్నీ ఇప్పుడు మళ్ళీ మేము ప్రభుత్వానికి రిటర్న్ చేసినాం. ఎందుకంటే దాన్ని మీరు సారవంతమైన భూములుగా మార్చినప్పుడే మరి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. మరి మనకు కూడా దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. మీరు ఏదైతే యూరియా వస్తే దిగుబడి రాదు, కానీ రోగాల బారిన పడతాయి. కాబట్టి మీరు ఎక్కువ యూరియా వాడకుండా రైతులు గ్రహించాలి. మనం భూమిని సారవంతంగా ఇంతకుముందు ఎరువు పశువుల పేడ మనం అన్ని ఎరువులని మనం సప్లై చేస్తుంటే ఇప్పుడు పశువులు సప్లై చేస్తలేము మనం ఎరువు. కాబట్టి మనం దయచేసి జీలుగ విత్తనాలు కానీ మన మట్టి కానీ చెర్ల మట్టి కానీ ఇవన్నీ తోలుకొని భూమి సారవంతమైతే మన ఎకరానికి 3 బ్యాగులు ఖచ్చితంగా సరిపోతాయి. అంతకన్నా ఎక్కువ వాడితే కూడా మన భూములన్నీ సారవంతం తగ్గిపోయి మన పండిన పంట కూడా మనం తినడానికి అవకాశం లేదు. కనుక రైతులు దాన్ని గ్రహించి ఎక్కువ యూరియా వాడకుండా కట్టడి చేసి ఈరోజు ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ధనిక రైతు ఏదైతున్నాడో 20 ఉన్న రైతులు ఎక్కడికల్లా తీసుకొచ్చుకుంటాడు. పేద రైతు 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నాడు, రైతుకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఈ యాప్ను పెట్టడం జరిగిందనే మాట మీరు గ్రహించి ఈ ప్రభుత్వానికి సహకరిస్తారనే మాట కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.